వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ టీవీ 45 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డ్రగ్స్ కు వ్యతిరేకంగా మారతాన్ 6 కిలోమీటర్ల పరుగుపెట్టిన తమిళనాడు సీఎం విజయ్. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలి హోంమంత్రి వంగలపూడి అనిత. తమిళనాడు ప్రభుత్వం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినాన్ని పురస్కరించుకొని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనికి ముఖ్య అతిథిగా సీఎం విజయ్ హాజరయ్యారు. మాదక ద్రవ్యాలు వీడిదా, పరుగు మొదలు పెడదా అంటూ మార్తాను ప్రారంభించారు. ఔత్సాహికులతో కలిసి విజయ్ సుమారు 6 కిలోమీటర్లు పరుగు పెట్టారు. 52 ఏళ్ల వయసులో విజయ్ ఉత్సాహంగా పాల్గొని అంత దూరం పరిగెత్తడం విశేషమని అధికారులు ప్రశంసించారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు అందరూ సహకారం అందించాలని హోంమంత్రి వంగలపూడి అనిత కోరారు. ఈ రోజు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో డ్రగ్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా నషా ముక్త్ భారత్ అభియాన్ వికసిత్ భారత్ కి పెహచాన్ థీమ్ తో నిర్వహించి వర్క్ షాప్ కు ఏపీ హోంమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ ఏ తల్లిదండ్రులైనా ఒంట్లో బాగోలేని బిడ్డకు జీవితాంతం సేవ చేయడానికే సిద్ధపడతారని చెప్పారు. కానీ గంజాయి మత్తులో పడి జైల్లో ఉన్న బిడ్డను విడుదల చేసేందుకు ఏ పేరెంట్స్ కూడా ముందుకు రారన్నారు. హోంమంత్రి అయిన కొత్తలో ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి చెప్పిన విషయం షాక్ కు గురయ్యేలా చేసిందన్నారు. 4వ తరగతి చదువుతున్న పిల్లాడు గంజాయికి బానిసయ్యాడంటూ సదరు వ్యక్తి చెప్పిన విషయం విని భయాందోళనకు గురైనట్లు చెప్పారు. అంటే ఇన్ని ఆలోచన చేసుకుని ఒక్కసారి మన తల్లిదండ్రులు మనం పంపించినప్పుడు ఎవడో ఎందుకు మనకి స్నేహితుడు అని చెప్పొచ్చి ఒక్కసారి అలవాటు చూస్తూ ట్రై చేయి అని అంటే అలాంటి వాటికి కూడా సిగరెట్లకి మందులకి గాంజాకి అలవాటు పడిపోతే మన మీద మన తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశ ఎలాంటిదో ఒకసారి ఆలోచించండి. గాంజా అలవాటు చేసుకొని ఊరోళ్ళందరూ తిడతా ఉంటే ఎక్కడ పడిపోతామో ఎవడొచ్చి తీసుకెళ్తాడో తెలియక, ఏ పోలీసు వాడు వచ్చి అరెస్ట్ చేస్తాడో తెలియక, ఏ జైల్లో పెడితే ఏమి తినాలో అర్థం కాక, ఇంటికి వెళ్తే అమ్మా నాన్నలు ఏదో తంతారేమో భయపడి, ఉద్యోగాలు వస్తాయో తెలియక ఇలాంటి జీవితం గడపడం అవసరమా? ఉన్నది ఒక్కటే జీవితం, మళ్ళా పుడతామో లేదో కూడా తెలియదు. కాబట్టి ద బెస్ట్ సిటిజన్ కింద, ద బెస్ట్ స్టూడెంట్ కింద మనం మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొన్న రీసెంట్గా ఒక ప్రిజన్కి నేను విజిట్కి వెళ్ళా. ఒక కుర్రాడు చాలా మంచిగా కనిపించాడు. నేను చూసిన వెంటనే సూపరింటెండెంట్ని అడిగా, ఏంటి అబ్బాయి ఏం చేశాడు అని. అంటే ఇలా చూశాడు, గాంజా కేసమ్మ. నాకు అసలు అలా అనిపించలే పిల్లోడిని, ఏమైందయా అన్న. అంటే అబ్బాయికి క్యాంపస్ ఇంటర్వ్యూస్లో 18 లక్షల రూపాయలు అబ్బాయికి ప్యాకేజ్తో జాబ్ వచ్చింది. అంటే అలాంటి పిల్లోడు జైల్లో మగ్గాల్సిన అవసరం ఏమొచ్చింది అని నేను అడిగితే, ఆ అబ్బాయి కేవలం పక్కవాడు ఎవడో ట్రై చేయి అన్నందుకు ఆ జేబులోని ఆ గాంజాన్ని దొరికితే తీసుకొచ్చి ఈరోజు జైల్లో ఉన్నాడు. తెలంగాణలో బీఆర్ఎస్ కార్యకర్తల గౌరవాన్ని కాపాడటంలో తమ వల్ల పొరపాటు జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రభుత్వంపైనే ఎక్కువ దృష్టి పెట్టామని, పార్టీ బలోపేతంపై ఆశించినంతగా దృష్టి సాధించలేకపోయామని ఆయన పేర్కొన్నారు. కొత్త రాష్ట్రం, కొత్త కుటుంబం అనే భావనతో తెలంగాణ ఎవరికీ తక్కువ కాకూడదనే ఉద్దేశంతో మంచి పాలన అందించాలనే లక్ష్యంతో పనిచేస్తామని చెప్పారు. అయితే రాబోయే 5 ఏళ్లలో పరిస్థితి భిన్నంగా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. 2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్యకర్తల సంక్షేమం, ప్రజల సంక్షేమాన్ని చూసుకోవడం తన బాధ్యత అని అన్నారు. కార్యకర్తలకు రావాల్సిన పదవులు, దక్కాల్సిన గుర్తింపు, గౌరవం, లాభాలు అన్ని అందేలా చేయడం తన బాధ్యతగా భావిస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. ఒక తప్పు మాత్రం చేసినాం. ఏంటిదా తప్పు? మీ గౌరవం కాపాడలే కార్యకర్తలు. ఎట్లా? చాలా మంది అన్నారు నాతో, అన్నా పెన్షన్ ఇస్తిరి ఆన్లైన్ అయిపోయా, కార్డు ఇస్తివి కార్డు ఆన్లైన్ అయిపోయా, కళ్యాణ లక్ష్మి ఇస్తివి ఆన్లైన్లో వాయ్, రైతు బంధు ఇస్తివి అకౌంట్లో పడే. ఇక నన్నెవడు దిగుతాడన్నా? మరి
నా సంగతి ఏంది మరి ఊళ్ళో పోయి మళ్ళీ ఓటు అడగాలంటే నా గౌరవం యాడుంటది అని. అందుకే నేను మీకు మాటిస్తున్నా, ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్లు మొత్తం ప్రభుత్వం మీదే దృష్టి పెట్టినాం, పార్టీ మీద ఎక్కువ దృష్టి పెట్టలే. వాస్తవానికి 10 ఏళ్ళు కొత్త రాష్ట్రం కదా, కొత్త సంసారం కదా, కొత్త ఇల్లు కదా, పునాది గట్టిగా పడాలి. మన రాష్ట్రం నవ్వెటోళ్ళ ముంగట జారిపడొద్దు. మీకు పరిపాలన చేతనైతే దాన్నోళ్లను నోర్లు మూపియాలే, మంచిగా నడిపియాలని ఆలోచన చేసినాం తప్ప వేరే ఆలోచన చేయలే. కానీ నేను మీకు మాటిస్తా ఉన్నా, వచ్చే 5 ఏళ్ళు అట్లుండదు. 2028లో మీ అందరి దయతో ప్రజల ఆశీర్వాదంతో తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. అయినాక నేను బాధ్యత తీసుకుంటా. వచ్చే 5 ఏళ్ళు మన ప్రభుత్వం వచ్చినాక కార్యకర్తల బాగోగులు, ప్రజల సంక్షేమం రెండింటినీ బ్యాలెన్స్ గా నడిపించే బాధ్యత నాది. మీకు రావాల్సిన పదవులు, మీకు జరగవలసిన లాభం, మీకు కోరుకునే గౌరవం వచ్చే విధంగా చేసే బాధ్యత నాది. గతం మర్చిపోండి. చిన్న చిన్న పొరపాట్లు జరిగిండొచ్చు, మా వైపు నుంచి కూడా జరిగిండొచ్చు. ఉద్యమంలో పనిచేసిన బిడ్డలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకు కూడా అయ్యో మాకు జరగాల్సినంత జరగలేదేమో అనే భావన ఉండొచ్చు. నేను వారందరినీ ప్రార్థిస్తా ఉన్నా. ఏపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, విజయవాడ లాకప్ డెత్ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని దేశమే కాదు ప్రపంచం అంతా చర్చించుకునేటట్టుగా నిన్నటి జరిగినటువంటి ఉదంతం ఉంది. రియల్ టైం గవర్నెన్స్ అంటాడు, ఎక్కడో మీ ఇంటి దగ్గర లైట్ వెలగకపోతే నేను చూస్తానంటాడు. విజయవాడ నగర నడిబొడ్డులో పోలీస్ వ్యవస్థలో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ఉదయమే డిఎస్ఆర్ చెప్తారు, ఇవాళ మీ లాకప్లో ఎంతమంది ఉన్నారో చెప్పాలి. లాకప్లో ఉన్న వాళ్ళ స్థితిగతుల్ని కూడా సిపి గారే చేస్తారు, లేదా డిసిఆర్బికి సంబంధించినటువంటి వారు, ఎస్బీకి సంబంధించిన వాళ్ళు చేస్తారు. అటువంటి అందులో అప్పుడు వ్యాస్ గారు పెట్టారు, విజయవాడ పోలీసింగ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే విజయవాడ పోలీసింగ్ అంత మానిటరింగ్ సిస్టమ్ నేను రాష్ట్రంలోకి ఎక్కడ చూడలేదు. అంటే అప్పుడు హైదరాబాద్ ఉమ్మడిగా ఉన్నా కూడా హైదరాబాద్ సిటీ కంటే విజయవాడ సిటీలో పోలీస్ వ్యవస్థ చాలా యాక్టివ్గా ఉంటుంది. నాకు తెలిసిన చాలామంది మిత్రులు పనిచేశారు. ఈ డిసిఆర్బి కానీ ఇప్పుడు డిఎస్ఆర్లో ఈ అబ్బాయి వృద్ధి చెందాడా, లేకపోతే ఎన్కౌంటర్ కాబడ్డా, లేకపోతే ఇంకేదో సంథింగ్ మనం అది చెప్పక్కర్లేదు. నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవాల్సింది కాదు, ప్రజలు చెప్పుకుంటున్నది. చంద్రబాబు నాయుడు గారు ఇంత ఇన్సిడెంట్ జరిగి ఆ తల్లి వచ్చి అంత గగ్గోలు పెడితే ప్రతిపక్ష నాయకుడు వచ్చి అడిగే వరకు మీరు ఎఫ్ఐఆర్ ఎందుకు వేయలేదండి? ప్రతిపక్ష నాయకుడు వచ్చి అడిగే వరకు ఆ సీఏని ఎందుకు సస్పెండ్ చేయలేదండి? ఇప్పుడు గవర్నమెంట్ స్వయంగా ఒప్పుకుంటుంది కదా అతను ఎన్కౌంటర్ కాబడ్డాడని. అంటే ఎంతకంటే ఫెయిల్యూర్ ఏముంది? ఇంకోటి, ఎన్కౌంటర్ ఒక కొత్త ప్రెసిడెంట్, సరే ఇతను రౌడీ షీటర్స్ చంపేశాడని మీరు సమర్థించుకుంటారు. ఇదే ప్రాక్టీస్ని రేపొద్దున పెద్ద ఇండస్ట్రియల్ ఇస్తుంటాడు, మీ నాయకుడికి పడ్డావు అని తీసుకొచ్చి లేపెత్తా. రేపొద్దున మీరు మాట్లాడుతున్నారు కదా మాకు అమరావతికి పెట్టుబడులు రావాలి, ఎంత నీకు రక్షణ ఏది అక్కడ? అంటే ప్రభుత్వమే ఒక రకమైనటువంటి ప్రాక్టీస్ని ఇంట్రడ్యూస్ చేసింది అని చెప్పుకోరని ఎందుకు అనుకుంటున్నాడు ఆయన? నేను అన్నాను, ప్రభుత్వమే ఒక కొత్త రకమైనటువంటి ప్రాక్టీస్ని అక్కడికి తీసుకొచ్చిందని ఎందుకు చెప్పుకోరు? సరే, ఇవన్నీ డిబేట్లు ఇవన్నీ నేను చెప్పను. ఎందుకంటే పోలీస్ వ్యవస్థలో నిన్న ఎవరో ఒక సీనియర్ అడ్వకేట్ చెప్తా ఉన్నారు, ఎందుచేత మీరు ఏదైతే కేసు బిల్డ్ చేసిన విధానం ఉందో అదో బ్లండర్. ఏదో అతన్ని ఇమీడియట్గా మేనేజ్మెంట్లో నాయుడు గారు పెద్ద ఆయన కదా, ఏదో మేనేజ్ చేసేద్దామని అనుకున్నారు తప్ప వాస్తవాలు ప్రజలకు తెలిసిపోతాయండి. ఆ తల్లి మనోవేదన, నా కొడుకు బూడిదేవ్వండి, నేను మార్చురికి వెళ్ళి నెతుక్కున్నాను అని అంటే ఎంతకంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల వైపు ఇది పూర్వం రోజులైతే ఖచ్చితంగా ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. ఇక్కడ హోంమంత్రి గారి మీదో లేదా పక్క మంత్రి గారి మీద చేయాలి. ఇక్కడ ప్రధానమైనటువంటి లోపం ఏంటంటే ముఖ్యమంత్రి గారు విధులు నిర్వహించట్లేదు, పక్క ఆయన నిర్వహిస్తున్నాడు కాబట్టి కదా. ఆయనకైతే డ్రైవ్ కరెక్ట్గా కనపడుతుంటుంది, స్క్రీను ఆయనేమో డ్రైవ్ చేస్తున్నాడు కానీ కింద డైరెక్షన్ వేరే నడుస్తుంది కనుక ఈ ఇన్సిడెంట్ జరిగింది అనేది మనం చూస్తున్నటువంటి అంశంగా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అడిగారు అంటే హోమ్ నా చేతిలో లేదనంటే మా వాళ్ళు ఏదో సాటిస్ఫై అవుతారని చెప్పుకుంటారు ఆయన. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. న్యాయం చేయాలంటూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పోలీసుల తీరును ప్రశ్నిస్తూ నినాదాలు చేశారు.
దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఉందా లేదా తాడిపత్రిలో బంగాకు ఉందా లేదా బంగా వ్యాపారం పోలీసులు తెలుగుదేశం గుండాలు కలిసి చేస్తున్నారా లేదా తాడిపత్రిలో బంగాకు వ్యాపారం పోలీసులు తెలుగుదేశం గుండాలు చేస్తారా లేదా దీనిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోకుండా జిల్లా అధికారులు కూడా ప్రేక్షక పాత్ర చూస్తారా లేదా తిరుమల శ్రీవారిని కథానాయకుడు నాని కుటుంబం దర్శించుకుంది. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో నాని ఫ్యామిలీ పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తెలంగాణను ఎడారిగా మార్చే కర్ణాటక అక్రమ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా స్పందించారని డిమాండ్ చేశారు. కర్ణాటకలో నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకునే శక్తి ఉంటే ఆ రాష్ట్రానికి వెళ్లి తెలంగాణ హక్కుల కోసం గలమెత్తాలని సూచించారు. అలాగే తెలంగాణకు నష్టం కలిగించే కర్ణాటక ప్రాజెక్టులతో పాటు ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను కూడా సమానంగా వ్యతిరేకించాలని కోరారు. తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం అన్ని స్థాయిలో పోరాడాలని ఆయన అభిప్రాయపడ్డారు. అక్కడ తుంగభద్ర మీద ఒక 3 ప్రాజెక్టులు కడుతున్నారు. ఆర్డిఎస్ నెత్తి మీద కేవలం 100 మీటర్ల దూరంలో కురిటి కల్పగల్ అనేటటువంటి ఊర్ల దగ్గర 2 టీఎంసీలతో ఒక రిజర్వాయర్ కడుతున్నారు. దానిపైన 15 కిలోమీటర్ల ముందు తుంగభద్ర మీద రోడ్ కమ్ బ్యారేజ్ ఒకటి అక్కడ 2.5 టీఎంసీతోని అక్కడ కడుతున్నారు. పైగా ఆర్డిఎస్ అయిపోయిన తర్వాత తుంగభద్ర నది మీద ఇంకొక ఊర్లో చిక్కమంచాల అనే ఊర్లో రాయచూరు జిల్లాలో మరొక 5 టీఎంసీలకు అక్కడ ఒక ప్రాజెక్టు కడుతుంది. అంటే ఈ 3 ప్రాజెక్టులు కలిపితే కర్ణాటక 10 టీఎంసీలు తుంగభద్రలో వాడుకోవడానికి ప్రణాళికలు చేస్తుంది. వాస్తవానికి కర్ణాటకకు ఉన్న హక్కు ఎంత? ఓన్లీ 1.2 టీఎంసీ. మరి 1.2 టీఎంసీ మాత్రమే హక్కున్న కర్ణాటక 10 టీఎంసీలు కడుతుంటే ఆ ప్రోగ్రామ్కి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ పోయి ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టుకొని ఇంకొక డీకే శివకుమార్ గారిని కూర్చోబెట్టుకొని ఈయననే ప్రారంభోత్సవం చేసి మంగళారతి ఇచ్చి ఆ ప్రాజెక్టు కట్టినట్టయితే తుంగభద్ర నదిలో మనకు వాటా అనేది దక్కదు, పర్మనెంట్ గా మనం కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, మీరు ఈ రోజు కార్యక్రమానికి దయచేసి అటెండ్ కాకండి, ప్రొటెస్ట్ గా లెటర్ రాయండి. మన రాష్ట్ర ప్రజల హక్కులు కాలరాస్తుంది కర్ణాటక అనే ప్రొటెస్ట్ తోని మీరు లెటర్ రాయండి. ఎందుకంటే ఇవాళ మీరు తీసుకునేటటువంటి స్టాండ్ పర్మనెంట్ గా తెలంగాణ ప్రజలకు నదీ జలాల్లో వాటానివ్వకుండా పోతుంది. మీరు ఎట్లాగో మళ్ళీ అధికారంలోకి రాదు. రేపటి నాడు ప్రజల దయతో మేమే తెలంగాణ రక్షణ సేనని అధికారంలోకి వస్తాం. ఆనాడు మేము వెళ్ళి మళ్ళీ కర్ణాటకతో కానీ సెంట్రల్ వాటర్ కమిషన్తో కానీ ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే ఇగో మీ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా వచ్చిపోయిండు, ఆయన్నే ప్రారంభోత్సవం చేసిపోయిండు అనేటటువంటి ఈ కార్యక్రమం
గుదిబండలాగా నడిగడ్డ ప్రజల్ని ముంచబోతా ఉంది. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, మీరు ఇవాళ కార్యక్రమానికి వెళ్ళకండి. ఇన్స్టెడ్ మీరు అఖిలపక్షం తీసుకోండి, సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గరికి వెళ్ళండి, అందరం కలిసి ఢిల్లీకి వెళ్దాం, కేంద్రం మీద కొట్లాడదాం, తుంగభద్ర నదిలో మన వాటాను సాధించుకుందాం, కృష్ణా నదిలో మన వాటాను సాధించుకుందాం, రాష్ట్రానికి శాశ్వతంగా సాగునీటి అవసరాలను తీరుద్దాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను, ఎండిపోతున్నటువంటి ఒక్క చుక్క నీళ్ళు రానటువంటి రంగారెడ్డి జిల్లాను, ఫ్లోరోసిస్తో బాధపడుతున్నటువంటి నల్గొండ జిల్లాను, శాశ్వతంగా అన్యాయానికి గురైపోతూ ఉన్నటువంటి ఖమ్మం జిల్లాను, వీటన్నిటిని కూడా కాపాడుకోవాలి. కాబట్టి మీరు ఇవాళ కార్యక్రమాన్ని రద్దు చేయండి, ప్రొటెస్ట్ తెలపండి. ఒకవేళ మీరు అడిగి పోతారా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.